ఇవాళ టాపిక్ వాట్ ఈస్ కమ్యూనికేషన్. ఇప్పుడు సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ కమ్యూనికేషన్. ఇది మూడో టాపిక్ బిట్వీన్ అలాన్ ఆండర్సన్ అండ్ కృష్ణమూర్తి. 18 టాపిక్లో మొత్తం జీవితం అంటే ఏమిటి అని మొత్తం జీవితాన్ని గురించి మొత్తం తీసుకొస్తారు. ఆ ప్రేమ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో చెప్పుకుంటూ వస్తారు. అందులో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం ఇప్పుడు మాట్లాడేది కూడా మనం మాట్లాడుతున్నాం, అలాగే భార్యాభర్తల మధ్య వింటున్నామా, ఆ కమ్యూనికేషన్ అనేది మాటల ద్వారా, సంజ్ఞల ద్వారా, లేకపోతే ఒక రాతపూర్వకంగానూ జరుగుతుంటుంది ఆ సమాచార మార్పిడి. కృష్ణమూర్తి గారు లోతుగా వెళ్ళి మొత్తం చూపించారు. ఆయన నాకు కూడా మనం కలిసి వెళ్తున్నాం ఇద్దరు ఫ్రెండ్స్తో అని చెప్పి చేతిలో చేసి తీసుకెళ్తున్నాం ఆప్యాయతగా అని చెప్పి అంటారు. అందులో వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒకరు పంచుకోవాలి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అనుభవాలు. ప్రపంచం ఇలాగా ఇంత గందరగోళం ఉంది లైఫ్, దీని గురించి మనం తెలుసుకుందాం అని చెప్తున్నప్పుడు మనం పూర్తిగా వింటున్నామా? పూర్తిగా వినడం అంటే ఏంటి? సంపూర్ణంగా వినడం అంటే ఏమిటి? మనం బయట నుంచి వచ్చిన మాటలు వినడమే కాదు, మనలో స్పందనలు కూడా మనం గమనిస్తున్నామా? సో బయట నుంచి వచ్చిన మాటలు అవుటర్ అనుకుంటే, బయట నుంచి వచ్చినవి మా అంతరంగంలో ఉండే స్పందన, నాలో వచ్చే స్పందన గమనిస్తున్నామా? ఈ రెండు అవుటర్ అండ్ ఇన్నర్ అని రెండు కింద మారదు, విడిగా ఉండదు, రెండు ఒకటే యాక్షన్ అని చెప్తారు. అటువంటి నిజమైన వినడంలో మనము మన గురించి మనకు అర్థమవుతుంది. చెప్పిన వాళ్ళ మాటలే కాకుండా మన గురించి కూడా మనకు అర్థమవుతుంది. నేను ఎలా స్పందిస్తున్నానంటే నా పాత గతం నుంచే వస్తున్నాను. గతం అంటే నేనే స్పందిస్తున్నాను. సో అది ఎప్పుడైతే నా గురించి నేను తెలుసుకున్నానో అది కంప్లీట్ లిజనింగ్ అవుతుంది, పూర్తిగా కమ్యూనికేషన్ అవుతుంది. అందులో ఇద్దరం షేర్ చేసుకుని వెళ్తున్నాం. నేను చెప్పడం మీరు వినడం, నేను చెప్పింది మీరు వినడం అని కాకుండా ఇద్దరం కలిసి వెళ్తున్నాం. అటువంటప్పుడే మనలో ఒకే ఇంటెన్సిటీతో ఒకే టైంలో మనం మాట్లాడేది ఏది ఉంటే అది ఒకే విషయం మీద పూర్తి అవగాహనతో మనం మాట్లాడుతున్నట్టు అవుతుంది. ఆ పూర్తి అవగాహనతో మాట్లాడేసరికి మనలో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే లిజనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ యాక్షన్. సో అలా వింటున్నామా మనం అనేది చూసుకోవాలి. యాక్షన్ అంటే ఏమిటి? ఇప్పుడు టు డూ అంటే ఇప్పుడు ఈ క్షణంలో చేయడమే యాక్షను. ఐ విల్ డూ, రేపు చేస్తాను అనేది యాక్షన్ కాదు. మనకున్నది ఈ క్షణమే. అది ఈ క్షణం అనేది మనము ఎలా తెలుసుకుంటామంటే ఆ విన్నప్పుడు మనం శ్రద్ధగా వింటున్నామా, ఒక శ్రద్ధగా ప్రేమతో అటెన్షన్లో మనం వింటున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈ అటెన్షన్లో వింటున్నప్పుడే గతం నుండి అంతమవుతుంది. గతం అంతమైనప్పుడు ఉన్నది ఈ క్షణమే. ఈ క్షణంలో మనం వింటుంటే పూర్తి అవగాహన జరుగుతుంది. అది ఫ్రమ్ ది బిగినింగ్, అప్పుడే ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అనేది ఉంటుంది. అది ఫ్రమ్ ది బిగినింగ్, మొదట్లోనే మనకి ఫ్రమ్ ద బిగినింగ్ వీ మస్ట్ హ్యావ్ దట్ ఫ్రీడమ్. ఆ వింటున్నప్పుడే పూర్తిగా ఒకరికొకరు అర్థమవుతాం. మనం చెప్పే విషయం అంటుంటాం. అది భార్యాభర్తల మధ్య ఉన్నా, ఫ్రెండ్స్ మధ్య ఉన్నా, ఇప్పుడు ఇలాంటి స్పీచెస్లో ఇద్దరు మాట్లాడుతున్నాం, ఒకరు మాట్లాడుతున్నారు ఒకరు వినడం అని కాకుండా ఇద్దరం వింటున్నాం. మన స్పందనలు కూడా సైమల్టేనియస్గా గమనిస్తున్నాం. అప్పుడు అది నిజమైన స్పందన. ఎప్పుడైతే మనం అలాగా అటెన్షన్లో విన్నామో మనలో ఎటువంటి అనుభవాలు, భయాలు లేకపోతే అవి గతం కింద చేరవు. దే ఆల్ అంటే అవర్ రెస్పాన్స్ ఈజ్ ఫుల్లీ అడిక్వేట్లీ రెస్పాండెడ్. పూర్తిగా రెస్పాండ్ అయ్యేసరికి ఏ అనుభవం అయినా సరే దానితో అంతమవుతుంది. ఒక భార్య భర్తనో లేకపోతే భర్త భార్యనో తిట్టినప్పుడు కోపం వస్తుంది. ఆ కోపాన్ని చివరి వరకు చూడగలిగితే ఆ కోపం అంతరించిపోతుంది. దట్ ఈస్ టోటల్ లిజనింగ్. ఆ విధంగా మనం వింటున్నామా, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది ఎప్పుడైతే మనం కంప్లీట్ అడిక్వేట్ రెస్పాన్స్ జరిగిందో ఆ గమనింపులో ఆ కోపం అనేది అక్కడ స్టోర్ అవ్వదు. అంటే నేను అనేది ఆ క్షణంలో ఉండదు. వచ్చిన కోపం కూడా పూర్తిగా అంతమవుతుంది. అది మనం చేస్తున్నామా అనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంటే అందరూ మనుషుల మధ్య అంటే సంబంధాలనే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అంటే మనము ఇద్దరు మనుషుల మధ్య కానీ, లేకపోతే మన ఐడియాస్ మధ్య కానీ, మన ప్రాపర్టీస్ కానీ, లేకపోతే
ఐడియాలజీ, మన భావజాలంతో నేను కమ్యూనిస్టు, నేను ఇండియన్, నేను అలాగా, లేకపోతే ఒక హిందూ, క్రిస్టియన్ అనే భావజాలంతో కానీ ఉండకుండా, ఇవన్నీ కూడా వీఆర్ రిలేటెడ్ టు ఆల్ దీస్ థింగ్స్. మన ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రిలేషన్లోనే వస్తాయి, రిలేషన్షిప్లోనే వస్తాయి. ఆర్ వి అవేర్ దట్ వీఆర్ గెటింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ రిలేషన్షిప్ బికాస్ వీఆర్ నాట్ అటెంటివ్, వీఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ లేకుండా మనం వింటున్నప్పుడు జరిగే అనర్థాల్లో ఇవి వస్తుంటాయి. ఆ అటెన్షన్ లేని సమయంలో మనం వినే దాంట్లో ఒక కన్క్లూజన్ ఉంటుంది, ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక ఐడియాలజీ ఉంటుంది. పూర్తిగా ఏది వినము. పూర్తిగా ఏది విన్నప్పుడు మనలో వచ్చేది అంతా కూడా గందరగోళము, ఘర్షణే ఉంటుంది. అది మనం చేస్తున్నామా అని చూసుకోవాలి. ఇవి అంతా మనం గమనిస్తున్నామా అని చూడాలి. అంటే ఒక కన్క్లూజన్ లేకుండా ఉండగలుగుతున్నామా, వాస్తవంలో నివసిస్తున్నామా. వాస్తవాన్ని ఎప్పుడు నివసిస్తామంటే ఈ క్షణంలో నేను వినడం చూసినప్పుడే అది జరుగుతుంది. అప్పుడే కంప్లీట్ గా మనలో షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ వి వాంట్ టు కన్వే అది ఇద్దరి మధ్యలో జరుగుతుంది. అది చేస్తున్నామా అని చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమే ఎలా తీర్చాలని ఎవరి దగ్గరతో వెళ్ళడం కాదు, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం కాకుండా మనకు మనమే చూడగలమా, వినగలమా ఆ ప్రాబ్లంని అని అంటే ఏమిటంటే ఆ ప్రాబ్లంలోనే, సమస్యలోనే ఆన్సర్ ఉంది. ఆర్ వి అవేర్ అబౌట్ ఇట్. అది పూర్తిగా గమనిస్తున్నామా. ఎప్పుడైతే ఆ ప్రాబ్లం పూర్తిగా గమనించామో అందులోనే ఆన్సర్ కూడా దొరుకుతుంది. ఆర్ వి అటెంటివ్లీ అబ్జర్వింగ్ ఆర్ లిజనింగ్ దట్ ప్రాబ్లం. మనము ఎవరో బాధ్యత, ఎవరో ఇది మన ప్రాబ్లం కాదు, ఎవరన్నా డాక్టర్ చూస్తాడు అని అనుకుంటే, లేకపోతే ఒక గురువు గారు చూస్తారు అనుకుంటే అది వాళ్ళ వల్ల కాదు. ప్రాబ్లం మనలో ఉంది. మన అంతరంగంలో ఉన్న ప్రాబ్లం మనము తెలుసుకోవాలి. ఇలాగ ప్రపంచం అంతా కూడా మనుషుల్లో, మానవ సంబంధాల్లో ప్రాబ్లమ్సే ఉన్నాయి. అందరూ కూడా సరైన రెస్పాన్స్, ఎడిక్వేట్ రెస్పాన్స్ లేకుండా వినడం, చూడటం జరుగుతుంది. దేర్ ఇస్ నో ప్రాపర్ కమ్యూనికేషన్. దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ప్రపంచమంతా జరుగుతుంది. అది జరిగినప్పుడు ఆర్ వి అవేర్ దట్ వీఆర్ ది వరల్డ్, వరల్డ్ ఈజ్ మీ, ఐఎమ్ ది వరల్డ్ అని మనం ఎవరికి వాళ్ళు తెలుసుకుంటున్నామా. అంటే నాలో ఏ సంఘర్షణ ఉందో సరిగ్గా వినక, సరిగ్గా చూడక, అటెన్షన్ లో ఉండకుండా ఉన్నందువల్ల, ఇన్అడిక్వేట్ రెస్పాన్స్ వల్ల నాలో అనుభవాలు పోగవుతున్నాయి. అదే జ్ఞానం కింద ఉండి గతం కింద చేరుతుంది. ఇదే అన్ని అనర్థాలకి. ఆ గతంలోంటే నేను పుట్టాను. నేను ఉన్నంత వరకు డివిజన్ ఉంటుంది. ఏ ప్రాబ్లం సరిగ్గా చూడనివ్వదు. ఆ చూడనివ్వనిదే అబ్జర్వర్ అని చెప్పి అంటున్నాం. గతంలోంచి, అనుభవాల్లోంచి పుట్టిన అబ్జర్వర్ మనల్ని ఏ ప్రాబ్లం చూడనీయకుండా అంతం చేస్తుంది. ఇది ఎప్పుడు డివైడ్ చేసుకుంటుంది. ఉన్న ప్రాబ్లంని చూడనీయకుండా మనల్ని గందరగోళంలో పడేస్తుంటుంది. అది మనం అవేర్ అవుతున్నామా. సో ప్రాపర్ కమ్యూనికేషన్లో రియల్గా మనము సరైన సీరియస్గా మన గంభీరతతో ప్రాబ్లం లేకుండా జీవించగలమా, ఎవరి మీద ఆధారపడకుండా ఉండగలమా అని చూసుకుంటే ఆ సీరియస్నెస్ ఉన్నప్పుడే అది వీలవుతుంది. అంటే మనకి జీవితం మీద గందరగోళం లేకుండా ఉండగలమా అనే స్థితిని చూసుకున్నప్పుడు మనము గతమే మనకి ఈ అనర్థాలు కలిగిస్తున్నా తెలిసినప్పుడు, ఆ గతాన్ని లేకుండా ఉన్నప్పుడు ఉండడం అనేది అవసరమని మనకి ఎప్పుడైతే తెలిసిందో, ఆ గతాన్ని ఆ క్షణంలో అంతం చేసినప్పుడు యు గెట్ నాకు తెలియదనే ఒక ఫ్యాక్ట్ లో మనం జీవించగలుగుతున్నామా, అది మన శ్రద్ధగా వినడం, గమనించడంలోనే ఉంటుందని మనం తెలుసుకున్నామా అనే స్థితిలో, అటువంటి స్థితిలో ఉన్నది ఏ క్షణమే కాబట్టి గతము రాదు. కాబట్టి అటెంటివ్ స్టేట్ లో ఏ సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ, అంటే నాకు తెలియదనే స్థితిలోనే నేను చూస్తున్నాను. పుట్టినప్పుడు నాలో ఐ గెట్ ఎన్ ఇన్సైట్ అబౌట్ ఎనీ ప్రాబ్లం అనేది మనకు అర్థమవుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు గమనిస్తున్నామా, మన స్టేట్ ఆఫ్ మైండ్ చూసుకోవాలి. మాటలకు ప్రాధాన్యత లేదు. ఉన్నది వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ ద ఉన్నదే ఉన్నది. మనకు కోపం కానీ, భయం కానీ వచ్చినప్పుడు ఉన్నది ఆ ఫీలింగ్ ఆఫ్ ఫియర్ ఆర్ యాంగర్, అది మాటల్లో చెప్పకుండా మనం చూడగలుగుతున్నామా అనేది చూసుకోవాలి.
ఈ క్రైసిస్ ఛాలెంజెస్ ఎప్పుడు కూడా సడన్ గానే వస్తాయి. దే ఆర్ లైవ్ థింగ్స్, దే ఆర్ నాట్ డెడ్ థింగ్స్. బట్ దేంతో ఆ ప్రాబ్లమ్స్ దేంతో సాల్వ్ చేస్తున్నామంటే గతం అంటే డెడ్ వన్, ఇట్ ఇస్ ఏ కన్క్లూడెడ్ వన్. ఒక నమ్మకంతో ఉంది, ఒక నిర్ణయంతో ఉంది, ఒక ప్రెజుడిస్ అపోహతో ఉంది. ఇలాంటి వాటితో ఒక లిమిటెడ్ థింగ్, అలాంటి దాంతో లైవ్ థింగ్, లివింగ్ థింగ్ విచ్ ఇస్ మొబైల్ యాక్టివ్లీ చేంజింగ్. ప్రాబ్లం ఎప్పుడు సడన్ గానే వస్తుంది. ఇట్ ఇస్ ఎ లైవ్ థింగ్. ఎప్పుడు వస్తుందో తెలియదు. దాన్ని మనం ఫేస్ చేయగలమా అంటే గతము మనకు అడ్డు వస్తుంది. అబ్జర్వ్ అనేది మనల్ని చూడకుండా చేస్తుంది. సో దీన్ని ఏ గురువు, ఏ స్పెషలిస్ట్ కూడా దీన్ని ట్రీట్మెంట్ ఇవ్వలేరు, దీన్ని ఇది చేయలేడు. నీ ప్రాబ్లం నువ్వే తెలుసుకోవాలి. అంతరంగంలో ఉండే ప్రాబ్లమ్స్కి దేవుడు కూడా సాయం చేయలేడు. అది మనకు అర్థమవుతుందో చూసుకోవాలి. మనలోనే సంక్షోభాన్ని వచ్చినట్టు చూడాలా, లేకపోతే దాన్ని తర్జుమా చేస్తున్నాము. మనం అంతా కూడా ఉన్నదాన్ని ఊహలతో మార్చడము, మనకు తెలిసిన జ్ఞానంతో, అనుభవంతో దాన్ని మార్చడం చేస్తున్నాము. సో వాస్తవాన్ని పక్కన పెట్టి చూస్తున్నాము. అలా చేయకుండా మనం చూడగలమా? ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆలోచనతో, మన ఇంటలెక్ట్తో మనం చూస్తున్నామా, లేకపోతే ఎలా మేనేజ్ చేస్తున్నామని చూసుకోవాలి. సో I must negate all intellect, all. తర్వాత మన సమాజం అంతా కూడా అనైతికతగా ఉంది. ఇమ్మోరల్ థింగ్స్. సొసైటీ ఇస్ ఫౌండ్ బై ఇమ్మోరల్ థింగ్. ఇట్ ప్రమోట్స్ ఓన్లీ ఇమ్మోరల్ థింగ్. ఇమ్మోరల్ అంటే కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటంటే, ఒక జయం కోసము నాకు ఇది కావాలి అనే పట్టుదలతో వెళ్ళడము, ఇట్ ఇస్ నాట్ మోరల్ థింగ్, ఇట్ ఇస్ ఇమ్మోరల్ అని కృష్ణమూర్తి గారు చెప్తారు. ఎందుకంటే నేను ఏదైనా సాధించాలంటే ఐ విల్ బికమ్ రూత్లెస్. నేను క్రూరత్వంతో నిండి ఉంటాను. ఆ రూత్లెస్నెస్ అనేది నాలో వచ్చింది. సో ఐ మస్ట్ నెగేట్ ది వెరీ ఐడియా ఆఫ్ సక్సెస్. సొసైటీ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ని దానికి ప్రాధాన్యత ఇస్తుంది. అది లేకుండా మనం చూడగలమా? సక్సెస్ అనే దాన్ని పూర్తిగా అంతం చేయగలమా? ఆ సక్సెస్ అనేది ఎవరు కోరుకుంటున్నారంటే నేను. సో నేను అనే ఎంటిటీ గతం నుంచి వచ్చింది. ఆ గతాన్ని ఆ క్షణంలో ఎండ్ చేయగలమా? సో ఈ మూమెంట్ ఆఫ్ నాట్ నోయింగ్ అనేది మూమెంట్ టు మూమెంట్ జరుగుతుంటుంది. ఏ స్టేట్ ఆఫ్ నాట్ నోయింగ్ అనేది క్షణంలో జరుగుతుంటుంది, మూమెంట్ టు మూమెంట్. ఆ మూమెంట్ అంటే ఆ క్షణంలో మనము వర్తమానంలో ఉంటాము, ఈ క్షణంలో ఉంటాం. ఉన్నది ఈ క్షణమే. ఆ క్షణంలో నా సక్సెస్ అనేది అది డబ్బు విషయంలో కానీ, అధికారం విషయంలో కానీ, ఒక పేరు ప్రఖ్యాతుల గురించి కానీ, లేకపోతే నేను ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేరాలని అనుకోవడంలో కూడా అది కూడా నా కోరికే అవుతుంది, నా అంబిషన్ అవుతుంది. ఇట్ ఇస్ మై పర్సూట్ ఆఫ్ రిలీజియస్ థింగ్స్ అని అనుకుంటున్నాము. ఇటువంటి వాటిని కెన్ ఐ నెగేట్ ఇట్? ఆ నెగేట్ అనేది ఏంటంటే చాలా జాగ్రత్తగా చేయాలి. శ్రద్ధతో చేసినప్పుడు అది అవుతుంది. ఉన్న స్థితి కోరికతో కావాలనే ఉన్న దీంట్లో ఉన్నాము. అటువంటి స్థితిని కెన్ ఐ అబ్జర్వ్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్? ది వెరీ అబ్జర్వేషన్ ఇస్ నెగేషన్ ఆఫ్ దట్ స్టేట్. అంటే నాకు కోరిక కలిగింది, సాధించాలనే కోరిక కలిగింది. కెన్ అబ్జర్వ్ ఇట్ విత్ టోటల్ అటెన్షన్. నెగేషన్ అంటే అటెన్షన్లో ఉండి చూడటమే. అది చేస్తున్నాము అనేది చూడాలి. ఎప్పుడైతే ఐ అటెంటివ్లీ అబ్జర్వ్ దట్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ మైండ్, ఇట్ గెట్స్ డిజాల్వ్డ్. సో నేను అనేది అంతమవుతుంది. ఎందుకంటే నా కోరిక, నా జయము, నేను సాధించాలనేది అక్కడ అంతమవుతుంటుంది. అది చేస్తున్నామా అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. నెగేషన్ అంటే సెల్ఫ్ డీనియల్ కాదు. సెల్ఫ్ డీనియల్ ఇది అందర్ ఫార్మ్ ఆఫ్ స్ట్రెంగ్థెనింగ్ సెల్ఫ్. ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు స్పష్టత ఉండాలి. ఆ నెగేషన్లోనే స్పష్టత వస్తుంది, శ్రద్ధ వస్తుంది. ఈ కోరికలు రావడము, సాధించాలనుకోవడము, సక్సెస్ అనుకోవడము, సొసైటీలో ఉన్నవన్నీ మనం ఫాలో అవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే సొసైటీ ఎవడైతే సక్సెస్ అవుతాడో వాడినే పొగుడుతుంది, పవర్ ఎవరుంటే వాడినే పొగుడుతుంది. అది లేకుండా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది మన బాధ్యత. సొసైటీకి అనుగుణంగా వెళ్తుంటే ఇట్ ఈస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ థింగ్. ఆర్ వి అవేర్ దట్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ ఇమ్మోరల్ సొసైటీ అనేది తెలుసుకోవాలి.
దానికి మనం సీరియస్ గా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. పూర్తి బాధ్యత వహిస్తున్నామా లేదా చూసుకోవాలి. అంటే ఉన్న స్థితిని ఉన్నదిగా చూడగలుగుతున్నామా, అది టోటల్ అటెన్షన్ లో ఉన్నప్పుడే పూర్తిగా కమ్యూనికేట్ అవుతుంది. ఆ కమ్యూనికేషన్ లోనే ఉన్నట్టు చూడగలము, బాధ్యత తీసుకోగలము, నేను అనేది అర్థమవుతుంది. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ కమ్యూనికేషన్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అండి. చాలా బాగా చెప్పారు. సుబ్బారావు గారికి ధన్యవాదాలు. వేదపారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా? హలో. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే ఓకే. ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది, కమ్యూనికేషన్ విత్ ద అదర్, ఈ కృష్ణమూర్తి గారిలో ఈ విషయము 3 ముఖ్య అంశాల మీద ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ఒకటి, ది ప్రాబ్లం, ఈ సమస్య అనేది ఎక్కడుంది, సమస్య ఏంటి, అసలు ఏ సమస్యను గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ ఒక సంభాషణ, ఒకరికొకరు కలిసి ఆ విషయాన్ని అన్వేషించాలి. మరి ఇక్కడ విషయం ఏంటి? విషయము ఇవి హ్యూమన్ ప్రాబ్లమ్స్ అని చెప్పాలి. మనకున్న సమస్యలు, ఇక్కడ మనం ఏదో ప్రకృతికి సంబంధించిన సమస్యలు, సైంటిస్టు ఇన్వెస్టిగేట్ చేసేటువంటి సమస్యలు కాదు. మనం వీఆర్ కన్సర్న్ విత్ హ్యూమన్ ప్రాబ్లమ్స్. ఈ హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మరి మనం క్రియేట్ చేసినవే. అంటే మీరు నేను క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇదొకటి. తర్వాత ఈ సమస్యలకు, ఇటువంటి సమస్యల్ని మనం పరిష్కారం చేసుకోవాలంటే మనం చిత్తశుద్ధితో వీటిని పరిశీలించాలి. అదొకటి. ఇంకొకటి, ఈ సమస్యలను మనమే సృష్టించాం. అండ్ ఈ సమస్యలకు పరిష్కారం ఎక్కడుంది అంటే, ఈ సమస్యలకు పరిష్కారము సమస్యలోనే ఉంది. మరి సమస్య ఎవరు? మీరు నేను. సమస్య మీరు నేను. వీటి హ్యూమన్ ప్రాబ్లమ్స్ కి సమస్యలు హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు, సో పరిష్కారము నాలోనే ఉంది, లేక సమస్యలో ఉంది. సమస్య నేనే అనేది ఒకటి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, కృష్ణమూర్తి గారు చెప్పేది, ఇన్ లిసనింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక విషయాన్ని చిత్తశుద్ధితో నిజంగా బాగా అన్వేషించి అవగాహన చేసుకొని చెబుతున్నారు అనేటువంటి దాన్ని మనము అదే అన్కండిషనల్ గా విన్నాము అంటే, కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మనము దాన్ని వినేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఆ వినడములోనే పరిష్కారము దొరుకుతుంది. వినడములోనే మనలో మార్పు వస్తుంది. అంటే మార్పు చెందినవాడు, మార్పు చెందని వాడికి ఇది ఫలానా ట్రూత్ ఆఫ్ దిస్ మ్యాటర్, ద సొల్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లం లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ఇట్ అన్కండిషనల్లీ. కాబట్టి ఈ 3 విషయాలు, అంటే సొల్యూషన్ లైస్ ఇన్ ద ప్రాబ్లం ఇట్ సెల్ఫ్, నాట్ అవుట్ సైడ్ ఎనీవేర్. డోంట్ సర్చ్ అవుట్ సైడ్ ఎనీవేర్, విచ్ మీన్స్ in your own beliefs, in your own idiosyncrasies, in your own ideas. No, you keep all those things aside. అలాగా. కాబట్టి లిసనింగ్ లోనే మనకు మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. నాలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగేదానికి అవకాశం ఉంది. లిసనింగ్, ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ ఈజ్ రెవల్యూషనరీ. విప్లవాత్మకమైనటువంటి లిసనింగ్ అనేది ఒకటి ఉంది. అంటే ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినటువంటి విషయాన్ని పరిశీలించే వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉండాలి. కానీ ఒకరు నాకు తెలుసు నీకు తెలియదు, నేను చెప్తాను నువ్వు విను, యు యాక్సెప్ట్ వాట్ ఐ సే, డోంట్ రిక్వైర్ అనే యాటిట్యూడ్ ఉండకూడదు. తర్వాత ఒకరు సుపీరియారిటీ, ఒకరు ఇన్ఫీరియారిటీ. అంటే
నాకు తెలుసు, విషయాన్ని గురించిన సొల్యూషన్ నాకు ఆల్రెడీ తెలుసు అనేటువంటిది అజ్ఞానం. అటువంటి వాడు ఏం చేస్తాడు, అథారిటీని అస్యూమ్ చేస్తాడనమాట. నాకు తెలుసు, నేను చెప్పింది విను, నేను చెప్పినట్లు చేయి. అలాగే జరుగుతా ఉంది ఇప్పుడు ప్రపంచంలో. ఈ మేధావులంతా కూడా మానవ సమస్యలకు మేధావుల్ని, ఎక్స్పర్ట్స్ని మనము ఆధారపడడం వల్ల ఎకానమిస్ట్ని కానివ్వండి, ఫిలాసఫర్స్ని కానివ్వండి, సైకాలజిస్ట్ని కాని వీళ్ళంతా కూడా మాకు తెలుసు, మేము చెప్పినట్టుగా చెయ్యండి, ఈవెన్ ఆలోపతి, ఈవెన్ మెడిసిన్ మేము చెప్పినట్టుగా చెయ్యండి, ఇది తినండి ఇది తినండి అని మన జీవితాన్ని, మన ప్రపంచాన్ని, మన సమాజాన్ని ఎక్స్పర్ట్స్ సమస్యలతో నింపుతున్నారు, సమస్యలను జటిలం చేస్తున్నారు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆహార సమస్య ఉందనుకోండి, ఆకలి సమస్య ఉందనుకోండి, ఎవరు తీర్చాలి మరి ఆకలి సమస్యని? ఎకానమిస్టులు ఆలోచిస్తున్నారు, ఫిలాసఫర్స్, స్పిరిచువలిస్టులు, అందరూ ఎక్స్పర్ట్స్ ఆలోచిస్తున్నారు, సైంటిస్టులు ఆలోచిస్తున్నారు, ఎట్లా ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలా, ఫుడ్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలా అని ఎకానమిస్ట్ ప్లాన్లు వేస్తున్నారు. మరి ఆ ప్రణాళికలు వేసి ఆహార సమస్య లేక ఆకలి సమస్య ఇంకా 20 సంవత్సరాలకి తీరుతుంది, అందరికీ అప్పుడు దొరుకుతుంది ఫుడ్, ఇప్పుడే దొరకదు అని చెప్పేస్తున్నారు. ఎంత ఘోరమో చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నేను ఒక ఎక్స్పర్ట్, నాకు తెలిసిన వాణి అనేటువంటి ఒక అహంకారముతో, ఒక అజ్ఞానముతో అది ఆ విషయాన్ని పరిశీలిస్తున్నాడు. అలా కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న మేధావులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, అందరూ కూర్చొని నేను మేధావిని కాదు, నేను భారతీయుని కాదు, నేను ఒక అమెరికన్ని కాదు, నేను ఒక సైంటిస్ట్ని కాదు, ఈ సమస్యని చూద్దాము అనేటువంటి ఆ హోలిస్టిక్ హ్యూమన్ బీయింగ్, హోలిస్టిక్ మైండ్, లుకింగ్ అట్ ద ప్రాబ్లమ్ హోలిస్టికలీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఫ్రెండ్స్, లెట్ us డిస్కస్ అంటే అప్పుడు అమెరికా వాడు అమెరికా వానిగా ఆ సమస్యను చూడడు, ఆ సమస్యతో డిస్కస్ చేయడు, సంభాషించడు ఇతర వ్యక్తితో. కాబట్టి అందరూ ఒక చోటుకు వచ్చినప్పుడు ఆహార సమస్య, ఆకలి సమస్య అనేటువంటిది అందరూ ఒకే విధంగా అర్థం చేసుకుంటారు, ఒకే క్షణంలో ఒకే లెవెల్లో ఉంటారనమాట. వీఆర్ ఫ్రెండ్స్, అట్ ద సేమ్ లెవెల్ వీఆర్ మీటింగ్ దిస్ ప్రాబ్లమ్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ ఆఫ్ రియలీ సాల్వింగ్ ఇట్. ఎప్పుడు నవ్ ఇట్ సెల్ఫ్, నవ్ విత్ ఇన్ నో టైమ్ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఎందుకంటే we are unconditioned. As unconditioned human beings, we are communicating with each other, or we are looking at the problem of poverty and hunger. Yes, come on, we are not divided, we are one human beings, we are friends. Let us distribute the resources that are there all over the world. And what are the other reasons for the problem of the hunger? We are spending unnecessarily for so many other things like war, bombing, this thing, that thing. And let us stop it. Let us stop manufacturing atom bombs or fighter jets, all that. Let us cut it. Because we are looking at the problem unconditionally. That is the way of looking at. We have created this problem. అలాగా ఆ ఇంటెన్సిటీ ఉండాలి, ఆ అన్కండిషనల్ అప్రోచ్ ఉండాలి. అన్కండిషనల్ అప్రోచ్ అంటే ఐఎమ్ నాట్ అప్రోచింగ్ ఇట్ యాజ్ అన్ ఇండియన్, as an intellectual, as a rich man, as a powerful man. No, as a common man. ఇంకొక అర్థం ఏంటి? కమ్యూనికేషన్ మీన్స్ టు మేక్ అండర్స్టాండింగ్ కామన్. అన్కామన్ కదా, అంటే నాకు తెలుసు అండర్స్టాండింగ్, మీకు తెలియదు, నేను చెప్పింది విను, ఇదే నా అండర్స్టాండింగ్, ఇదే కరెక్ట్ అండర్స్టాండింగ్ అని చెప్పి ఇతరుల మీద రుద్దుతున్నారు. వీకర్ పీపుల్ మీద స్ట్రాంగర్ పీపుల్ వాళ్ళ ఐడియాస్, వాళ్ళ అజ్ఞానముతో ఈ ప్రపంచంలో సమస్యలను అడగకుండా, సమస్యలను జటిలము చేస్తూ ప్రతి రంగములో సమస్యలు జటిలమవుతున్నాయి అనేటువంటిది మనం గమనించవచ్చు. కాబట్టి కెన్ యూ మేక్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వాట్ ఈజ్ కామన్. కమ్యూనికేషన్ మీన్స్ మేకింగ్ థింగ్స్ కామన్. అలాగా అందరికీ అర్థమయ్యేటట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా చూడడము, ఫాల్స్ లో ట్రూత్ చూడడం. అయ్యా ఇది ఫాల్స్, దిస్ అప్రోచ్ ఈజ్ ఫాల్స్, సీ ద ట్రూత్, దట్ ద వే వీఆర్ అప్రోచింగ్ ప్రాబ్లమ్, ద వే వీఆర్ కమ్యూనికేటింగ్ ఈజ్ ఫాల్స్. ఆన్ ది అన్ఈక్వల్ లెవెల్ వీఆర్ డీలింగ్ విత్. సో ఇలాగా
సమస్యలు ఇక్కడ ఉండేటివి హ్యూమన్ ప్రాబ్లమ్స్, విచ్ మీన్స్ ఐఎమ్ ద ప్రాబ్లమ్, యు ఆర్ ద ప్రాబ్లమ్. అండ్ ప్రాబ్లమ్ ఈస్ క్రైసిస్ ఇన్ కాన్షియస్నెస్. హ్యూమన్ కాన్షియస్నెస్ లో సమస్య ఉంది, ఒక సమస్య ఉంది. ఏం సమస్య? డివైడ్ అయిపోయింది హ్యూమన్ కాన్షియస్నెస్. ఎట్లాగా డివైడ్ అయిపోయింది? హిందువుగా, ముస్లింగా, అమెరికన్ గా, క్రిస్టియన్ గా, పాకిస్తాన్ గా డివైడ్ అయిపోయింది. కాబట్టి జటిలమైన సమస్యని మనం ఉన్నట్టుగా చూడలేము. నేను నా భార్య డివైడ్ అయినా అనుకోండి, ఐఎమ్ ఏ హస్బెండ్, యు ఆర్ ఏ వైఫ్. ఇంట్లో సమస్యని నేను సుపీరియర్ గా, ఆమె ఇన్ఫీరియర్ గా చూడడం వల్ల ఆమె సరిగా చూసినా దాన్ని నేను ఒప్పుకోకపోవడము, యాక్సెప్టెన్స్, రిజెక్షన్, జస్టిఫికేషన్, ఇవన్నిటి వల్ల సమస్యని, ఇంట్లో సమస్యని మనం చూడడం వల్ల ఆ సమస్య పరిష్కారం కాకపోవడం కాకుండా అట్లుంచి అటువంటి అప్రోచ్ వల్లనే ప్రాబ్లం పుట్టింది. ఏది? జస్టిఫైయింగ్, రిజెక్టింగ్, కంపేరింగ్, కాంట్రాస్టింగ్, మ్యానిపులేటింగ్, ఐడెంటిఫైయింగ్, కన్ఫర్మింగ్, ఇటువంటి యాటిట్యూడ్ వల్ల సమస్య పుట్టింది. మరీ మనము ఆ సమస్య పరిష్కారానికి అదే అప్రోచ్ ని ఫాలో కావటం వల్ల సమస్య కొనసాగుతూ జటిలమైపోయి మనిషి సమస్యకు బలి అయిపోతున్నాడు. ఏ సమస్య? క్రైసిస్ ఇన్ కాన్షియస్నెస్. దేర్ఫోర్ problem is created by human being, problem is in the human consciousness. All problems are rooted in the single consciousness, single problem, that is crisis in consciousness. Crisis means division, fragmentation, conflict in consciousness. Therefore nobody is on the same level. Equality is nowhere in any respect. Kabatti మనము అన్కండిషనల్ అప్రోచ్, విచ్ మీన్స్ ఐ డోంట్ నో, లెట్ us see the problem afresh from the stage of not knowing anything about the problem. Because what I know is, as an Indian I know, as an American I know, as a scientist I know. Okay. That knowledge has to be kept aside and you have to start okay. And కూసోమంటావు as an innocent person, as a person, any prejudices, without any idiosyncrasies, without any conformities, without any identifications, without any ideas of your own, favorite ideas. So if we approach the problem unconditionally, if we, not I alone, and understanding becomes now one. Understanding becomes common, and in that common understanding of what is as it is, the problem dissolved. Thank you very much, sir. Thank you, Andy. Thank you, madam. థ్యాంక్స్ అండి, చాలా బాగా వివరించారు వేదపారాయణ గారు. ప్రసాద్ గారు ఉన్నారా? ప్రసాద్ గారు మేడం. లక్ష్మి గారు, మీ మాట వినపట్లేదండి, మీ మాట వినపట్ల. ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. నమస్తే మేడం. కమ్యూనికేషన్ లో ఇద్దరు ఉంటారు. అంటే సంబడి హూ ఈజ్ కమ్యూనికేటింగ్, ది అదర్ పర్సన్ హూ ఈజ్ రిసీవింగ్ కదా. నాకు తోచినంత వరకు కృష్ణమూర్తి గారు హౌ టు కమ్యూనికేట్ మీద పెద్దగా చెప్పినట్టు లేదు. హౌ టు రిసీవ్ ది కమ్యూనికేషన్ మీదే ఆయన చెప్పినట్లుంది నాకు. ఈ హౌ టు రిసీవ్ కమ్యూనికేషన్ మనం ఆలోచిస్తే కొన్ని కమ్యూనికేషన్స్ చూడండి, బిట్వీన్ డాక్టర్ అండ్ పేషెంట్ అది ఒక రకం కమ్యూనికేషన్. బిట్వీన్ లాయర్ అండ్ లాయర్, కోర్టులో జరిగేది కమ్యూనికేషన్ బిట్వీన్ లాయర్ అండ్ లాయర్ విత్ ఎన్ ఇంటర్మీడియరీ కాల్డ్ జడ్జి. ఇంకొక రకం కమ్యూనికేషన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్.
ఇంకా మిగతావి ఇంట్లో మనకి ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగే కమ్యూనికేషన్స్, ఇలా రకరకాల సందర్భాల్లో కమ్యూనికేషన్స్ ఉంటాయి. అయితే మనం ఎక్కువగా ఇట్ ఈజ్ లైక్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ లాయర్స్. ఏమిటి వాళ్ళు? హౌ టు కాంట్రడిక్ట్ ది అదర్ మ్యాన్, హౌ టు అపోజ్ హిమ్, హౌ టు ప్రూవ్ హీ ఈజ్ రాంగ్, ఇలాంటి ఉద్దేశాలతోనే వింటారు వాళ్ళు. మనం కూడా అలా వింటే మనం కూడా వాళ్ళ అంశాలే మనం తీసుకుంటాం. తీసుకుని ఒకరు మాట్లాడుతూ ఉండగానే దీనిలో తప్పులేమిటని ఎతకడం తప్ప దానిలో ఉన్న సబ్స్టెన్స్ మనం రిసీవ్ చేస్తాం సాధారణంగా. అది మన లిజనింగ్ స్కిల్స్ లేవన్నమాట మనకు. కృష్ణమూర్తి గారు ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అన్నారు. రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అంటే వారు చెప్పేదాన్ని మన పర్సనాలిటీని వెనక్కి తోసి ఆయన ఏం చెప్తున్నారు అనేది వినాలి. ఇప్పుడు ఆయన వీడియోలో మనం చూస్తే కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండు కాన్సెప్ట్స్ ని ఆయన కలిపారు. ఇవేమిటి అసలు? కమ్యూనికేషన్ ఏమిటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఈ రెండుకి సంబంధం ఏంటి, వాట్ ఈస్ ది లింకేజ్ బిట్వీన్ దీస్ టూ ఐడియాస్ అని నేను ఆలోచిస్తే నాకు తోచింది ఏమిటంటే, ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడు వస్తుంది? వెన్ యూ నెగేట్ సోషల్ మొరాలిటీ అన్నారు. సోషల్ మొరాలిటీ ఏమిటది? సోషల్ మొరాలిటీలో మనం సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలి అంటే రెండో వాడిని ఎవరినో మనం వెనక్కి తొయ్యాలి. ఎప్పుడూ కూడా హౌ టు డిఫీట్ ది అదర్ మ్యాన్, హౌ టు గెట్ ఓవర్ ది అదర్ మ్యాన్, ఇవే కదా మనం సక్సెస్ అనే దానిలో చూసేది. ఇప్పుడు నేషన్స్ మధ్య అయినా అదే కదా. నేషన్స్లో ఏం చూస్తాం? అందుకే ఆయన నేషనలిజం చాలా ఆయన డిస్కౌంట్ చేశారనో, దాన్ని he thought it was not a good idea అనో అనాలి. ఎందుకంటే నేషనలిజం అంటే ఏంటి? కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ నేషన్స్, వన్ నేషన్ ట్రయింగ్ టు గెట్ ది అప్పర్ హ్యాండ్ ఓవర్ ది అదర్ నేషన్. అదే మనకు సొసైటీలో కూడా మనం చేస్తున్న పని. ఆయన వేరే మాట ఏంటంటే ఆయన అనేది, సొసైటీ ఈజ్ నథింగ్ బట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ క్రియేటెడ్ ది సొసైటీ అండ్ సొసైటీ హ్యాస్ క్రియేటెడ్ యూ. కాబట్టి ఆ సోషల్ మొరాలిటీ, ఇప్పుడున్న సోషల్ ఇమ్మొరాలిటీ విత్ ఆల్ ఇట్స్ ఇంజస్టిస్, ఇన్ఈక్వాలిటీస్, కాన్ఫ్లిక్ట్స్, ఈ సోషల్ మొరాలిటీకి మనం కూడా బాధ్యులు. మనం బాధ్యులు. ఇవి తగ్గినప్పుడు ఈ సోషల్ మొరాలిటీ నుంచి నువ్వు నెగేట్ చేస్తే, నెగేషన్ ఆఫ్ సోషల్ ఇమ్మొరాలిటీ ఈజ్ మొరాలిటీ. అంతేగాని వేరుగా మొరాలిటీ అని వేరేది లేదు. ఆయన ఈ వీడియోలోనూ ఇంకా వేరే చోట he gave example of his own action in 1928. 1928 లో ఆయన ఏం చేశారు? ఇంకా ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఏంటి ఇంత టైం పట్టింది అనకాపల్లి నుంచనే. he said I saw. అయిపోయింది సిస్టర్, ఇది ఒక్కటి చూస్తారు. కొంచెం ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. ఏం సిస్టర్? నాగేశ్వరరావు గారు మీరు మ్యూట్ చేయాలండి. నాగేశ్వరరావు గారు, ఎస్ఎం రెడ్డి గారు మ్యూట్ చేయండి దయచేసి. డిస్టర్బెన్స్ గా ఉందండి, ప్లీజ్ మ్యూట్. ఎస్ఎం రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు మ్యూట్ చేయండి. నాగేశ్వరరావు ఓకే. 1928 లో ఆయన చేసిన యాక్షన్ ఆయన కోట్ చేశారు. I saw that organizations are useless. They don't various different organizations అన్నారు ఆయన. క్యాథలిక్స్ ఒకటి, ప్రొటెస్టాంట్స్ ఒకటి, రకరకాల ఆర్గనైజేషన్స్. ఇవన్నీ కూడా they say they are in quest of truth, but they have no utility at all.
when I saw it, I dismantled my own organization, of which I was the head. అంటే సీయింగ్ ఈజ్ డూయింగ్ అన్నారు ఆయన. అలాగే లిజనింగ్ ఈజ్ డూయింగ్. కమ్యూనికేషన్లో ఇఫ్ యు లిజన్ ప్రాపర్లీ, దట్ ఈస్ డూయింగ్. డూయింగ్ అంటే మనం దీన్ని లిటరేచర్లో నెగటివ్ కేపబిలిటీ అంటారు. టు సప్రెస్ యువర్ ఓన్ కెపాసిటీ, యువర్ ఓన్ పర్సనాలిటీ, and be open, be receptive to whatever is coming from the other person. ఇది అలా చేసినప్పుడు మనకి రెండు జరుగుతాయి. ఇఫ్ వాట్ యు ఆర్ రిసీవింగ్ ఇస్ ఎ ట్రూత్, యు విల్ యాక్ట్, యు విల్ యాక్సెప్ట్ అండ్ యాక్ట్. ఇఫ్ వాట్ యు ఆర్ రిసీవింగ్ ఈజ్ నాన్ ట్రూత్ ఆర్ ఫాల్స్హుడ్, యు విల్ సీ ఇట్స్ ఫాల్స్హుడ్. అంతేగాని చెప్పినప్పుడల్లా యాక్షన్ వస్తుందని కాదు. You will see the falsehood also. And you will be able to distinguish between truth and falsehood. That is discrimination. ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడు వస్తుంది? మన యొక్క ఒపీనియన్స్ని తగ్గించుకుని మనం, when you listen with the idea of sharing, not with the idea of contradicting the other person. మనం most of the time we are listening. ఇంట్లో కూడా ఎలాగా మనం భార్యని మొగుడు కానీ, మొగుడిని భార్య కానీ హౌ టు కైండ్ ఆఫ్ కంట్రోల్ అనే ఉద్దేశంతో మనం సంభాషణ సాగిస్తాం. అది చాలా తప్పు. దట్ ఈస్ ది రాంగ్ వే ఆఫ్ లిజనింగ్. అయితే వెన్ యూ లిజన్ టు దిస్, నాట్ సింప్లీ టు ది సౌండ్, బట్ ది సైలెన్స్ బిహైండ్ ది సౌండ్. అప్పుడు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ది వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్. వీ మే షేర్ ది మీనింగ్, బట్ ద ఫీలింగ్ బిహైండ్ ది వర్డ్ యూ విల్ సీ వెన్ యూ నోటీస్ ది సైలెన్స్ బిహైండ్ ది సౌండ్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది. ఈ మనకి చూడండి, యాంకర్స్, మనం టీవీలో యాంకర్స్, each fellow is just ready to pounce on the other. Adi taggi, when you listen with the idea of sharing, you explore the truth of an idea, you explore the truth of an issue. ఆయన ఇంకోటి కూడా అన్నారు, మన ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండాలి ఆ ఇష్యూ మీద. If somebody like Krishnamurti is talking, and if we have no interest in that subject, ఆయన ప్లెజర్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, if we have no interest in that particular topic, if we are not meeting at the same level with the same intensity, then it doesn't result in any it doesn't yield any good result. అందుమూలన ఆ ఇష్యూలో మన ఇద్దరికి సమానమైన ఇంటెన్సిటీ ఉండాలి. ఉన్నప్పుడు అక్కడ కమ్యూనికేషన్ జరుగుతుంది. సో వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ గుడ్ కమ్యూనికేషన్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, వేర్ యూ లిజన్ విత్ ది ఐడియా ఆఫ్ షేరింగ్, నాట్ విత్ ది ఐడియా ఆఫ్ కాంట్రడిక్టింగ్ ది అదర్ పర్సన్, అండ్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ ది పర్టికులర్ ఇష్యూ ఆర్ టాపిక్. అది అంతేనమ్మా మేడం. థ్యాంక్ యూ మేడం. ఐ హావ్ స్టాప్డ్. లక్ష్మి గారు, నేను ఆపేశాను. నమస్కారం అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మత్స్యేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మత్స్యేంద్ర గారు లేరండి, మీటింగ్ లో లేరు. మత్స్యేంద్ర గారు లేరా? లేరండి. మేడం దుర్గారాణి గారు ఉన్నారండి, మాట రిక్వెస్ట్ చేయండి. దుర్గారాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో, నమస్కారం అండి.
నమస్కారం అండి, అందరికి నమస్కారం అండి. యా సో ఇవాళ టాపిక్ కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ఫాక్ట్ చాలా ఇంటెన్స్ టెక్స్ట్ అండి. అందులో చాలా విషయాల గురించి మంచి లైక్ డాక్టర్ ఆండర్సన్ మధ్యన కృష్ణమూర్తి గారి మధ్యన చాలా ఇంటెన్సిటీతో డైలాగ్ కండక్ట్ చేయబడింది. అందులో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ అసలు అంటే ఏ కాంటెక్స్ట్ అన్నట్లయితే రెస్పాన్సిబిలిటీ మీన్స్ రెస్పాండింగ్ అడిక్వేట్లీ, అంటే పూర్తి అర్థం చేసుకొని సంపూర్ణంగా సంపూర్ణంగా ఎప్పుడైతే రెస్పాండ్ చేస్తారో దాన్ని రెస్పాన్సిబిలిటీ అని కృష్ణమూర్తి గారు ఉదాహరించారు. ఆ తర్వాత కమ్యూనికేషన్ కూడా, కమ్యూనికేషన్ అంటే లైక్ మామూలుగా మాట్లాడుకుంటుంటాం మనం మామూలు సందర్భాల్లో. అది ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికో లేకపోతే ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికో చిన్న చిన్న విషయాల్లో ఇన్ఫర్మేషన్ లేదా క్వశ్చన్స్ అడగడానికో మనం చేస్తుంటాం. కానీ ఎప్పుడైతే మనకు ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నామో ఆ సమస్య గురించి ఆలోచించినప్పుడు ఒక సొల్యూషన్ కోసం మనం వెతుకుతుంటాము. అప్పుడు ఇద్దరి మధ్యన జరిగే కమ్యూనికేషను, దాన్ని ఆయన కమ్యూనియన్ అంటే దానికి ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక సేమ్ ఇంటెన్సిటీ, సేమ్ ఎనర్జీ, సేమ్ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒకళ్ళు కమ్యూనికేట్ చేసింది ఇంకొకరికి వితౌట్ వర్డ్స్ ఎలాగైతే అర్థమవుతుందో, మానసిక పరిస్థితులు మానసిక శక్తితో మనం ఎలాగైతే అర్థం చేసుకుంటామో ఆ అర్థం చేసుకునే కెపాసిటీని ఆయన కమ్యూనియన్ అంటారు అటువంటి జరిగినప్పుడు. సో అంటే మనం బేసికలీ కృష్ణమూర్తి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన 60 years ఆయన జర్నీలో మనం అసలు శ్రద్ధగా విన్నట్లయితే, శ్రద్ధగా మన యొక్క కండిషనింగ్ కానీ మన యొక్క ప్రెజుడిసెస్ కానీ నాలెడ్జ్ కానీ పక్కన పెట్టి అసలు ఆయన ఏం చెప్తున్నారు అన్నట్టుగా మనం విన్నట్లయితే అది దట్ వెరీ యాక్ట్ ఆఫ్ లిజనింగ్ అది మనకి ఒక వర్డ్ లేని స్థితికి ఒక అర్థం చేసే కెపాసిటీలో మనకు కలిగించవచ్చేమో. అది మేబీ అది కమ్యూనియన్ అంటున్నట్టున్నారు అని నేను అనుకోవడం అండి. ఆ తర్వాత మీరు ఈసారి డాక్టర్ ఆండర్సన్ ని గమనించినట్లయితే ఆయన కాన్వర్సేషన్స్ లో కూడా ఆయన కృష్ణమూర్తి గారిని చాలా చక్కగా అంటే ఆయన మెంటల్ వేవ్ లెంగ్త్ కూడా అక్కడే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఆయన చెప్పడం. ఆ తర్వాత ఇది నాన్ వెర్బల్ అండర్స్టాండింగ్ అంటే దానికి ఒక వర్డ్ అక్కర్లేదు, మనకి కంప్లీట్ గా మన యొక్క మనసుతో మస్తిష్కంతో అన్నిటితో మనం అర్థం చేసుకోగలగటం, వినగలగటం అది జరుగుతుంది. ఆ తర్వాత ఆండర్సన్ గారు కూడా హ్యూమిలిటీ గురించి కూడా మంచి మంచి వర్డ్స్ అన్ని కూడా ఇందులో డిస్కషన్ వచ్చాయి. హ్యూమిలిటీ అంటే లైక్ ఎప్పుడైతే మనకి తెలియకపోతే మనం తెలియలేదు అని చెప్పగలిగిన స్థితి కూడా మనకు ఉండాలి. అన్ని నాకే తెలుసు అని మనం చాలా కాలం ఆ స్థితిలోనే ఉండిపోతాం. మనకి యాక్సెప్ట్ చేయడానికి మనకి ఇష్టపడం, నాకు తెలియదు అని స్థితిలో. సో అది ఎప్పుడైతే వస్తుంది మనలో, ఎప్పుడైతే హ్యూమిలిటీ ఉంటుందో నాకు ఇది తెలియదు కదా, ఇది నాకు ఏదో తెలుసుకోవాలి అన్న కుతూహలం వచ్చి మనం కంప్లీట్ గా మనం చెప్తాం కూడా, కనీసం ఇది నాకు తెలియదు ఏంటని కనీసం దాని గురించి ఆలోచించడం, దాని గురించి వెతకడం, ఇన్వెస్టిగేట్ చేయడం అన్ని మొదలవుతుంటాయి. ఇప్పుడు మీరు అందులో ఆండర్సన్ గారిని గమనిస్తే ఆయన చెప్తారు, మీరు చెప్పింది నాకు మెంటల్ లెవెల్ అర్థం అవుతుంది కానీ నేను నా జీవితంలో నిజంగానే అది చూడలేదు కాబట్టి నేను ఐ డోంట్ నో, అక్కడ నేను ఇంకా లేను అని చాలా హ్యూమిలిటీతో ఆయన పాయింట్ ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత ముఖ్యంగా ఇందులో 2 సిగ్నేచర్ స్టేట్మెంట్స్ అండి మన కృష్ణమూర్తి గారివి. యు ఆర్ ద వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈజ్ యూ. ఆ తర్వాత అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్. ఆ 2 ఆయన టీచింగ్ లో ఒక ప్రధానమైన సిద్ధాంతాలు అనండి, టెనెట్స్ అనండి, ప్రిసెప్ట్స్ అనండి, అవి ఆ 2 కాంటెక్స్ట్ లో పట్టుకొచ్చి చాలా డీప్ గా వెళ్ళిన టెక్స్ట్ అండి ఇది. సో ఆయన రెస్పాండ్ అవ్వడం దేని గురించి మాట్లాడుతున్నారు, మన చుట్టూ ఉన్న సమాజంలో మన చుట్టూ చూస్తున్న సమస్యలకి. ఒక సమస్య, ఒక క్రైసిస్ మనకి ఎదురైనప్పుడు ఆ సమస్యకి మనం ఎలా రెస్పాండ్ అవుతాం, నేను అర్థం చేసుకునేది ఆ కాంటెక్స్ట్ గురించి అంటున్నారని నాకు అర్థమైందండి, నేను అర్థం చేసుకోవడం అది. సో మనకి కొంత సెన్సిటివిటీ ఉన్న వాళ్ళమైనా మన రోజు చూస్తున్న సమాజంలో ఈ జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు అండ్ ఎస్పెషలీ మనం చూస్తుంటాం చిన్న చిన్న పిల్లల మీద, ఆడపిల్లల మీద జరిగిన అత్యాచారాలు,
ఒక విధంగా కాదు, అన్ని విధాలుగా ఒక పతనం వైపు దారి తీస్తుందా సమాజం అన్న భావన కలుగుతుంది, కలిగి మనసుకి బాధ కలుగుతుంది. ఆ సమయంలో మనం ఏం చేయగలమా అని మనకు ఆలోచన వస్తుంది. కానీ అప్పుడు ఆ సెన్సిటివిటీ కానీ మనం ఏం చేస్తాం, ఆహా ఈ సమస్య నా వల్ల అవ్వదు, ఇది చాలా పెద్ద సమస్య అని దాని నుంచి పారిపోవడం కానీ, లేదు అంటే ఓహో ఈ సమస్యకి ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక గురువు గారి దగ్గరకో లేకపోతే ఇంకొక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటం ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఎందుకంటే మన సమస్యలో మనం కూడా ఈ సమాజంలో భాగం కాబట్టి మనకి ఆ విన్నవి తప్పకుండా కదిలిస్తాయి మనల్ని. లైక్ యూనో బాగా ధనం ఉన్నవాడు పేదవాడిని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ప్రయత్నించడం, ఆ తర్వాత పావర్టీ, ఇల్లిటరసీ ఇవన్నీ మన సమాజంలో రోజు చూస్తున్నవే. అప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతాము అన్నది ప్రధానంగా కృష్ణమూర్తి గారు దాని మీద ఫోకస్ ఇస్తూ మాట్లాడారని నాకు అనిపించిందండి. సో అప్పుడు అంటారు ఆయన, ఈ సమాజం అసలు యాక్చువల్లీ ఎవరు క్రియేట్ చేశారు? దీన్ని క్రియేట్ చేసింది మనమే. యు ఆర్ ద వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈజ్ యూ అంటే నువ్వు ఎలాగున్నావో నీలాంటి వాళ్ళతోనే ఇప్పుడు ఈ సమాజం అంతా తయారైంది. సో మనం ఎటువంటి వాళ్ళం, మనం చూసుకున్నట్లయితే మనకి ఎంతసేపు ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆ తర్వాత మనకేమో పదవి వ్యామోహం, హోదా, డబ్బు, ఆస్తి వీటన్నిటితోనూ కూడుకున్న మనస్తత్వం మంది. సో మనలాంటి వాళ్ళందరం క్రియేట్ చేసిన సమాజమే మనం ఫేస్ చేస్తున్నాం. ఆ సమాజం అది ఎలా క్రియేట్ చేయబడింది? మనలాంటి వాళ్ళతోనే. మన ఇలాంటి వీటికి ప్రాముఖ్యత ఇచ్చి, ఒక డబ్బు కావాలి, హోదా కావాలి, పదవి కావాలి, పరపతి కావాలి, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఇలాగా వీటన్నిటితో కూడుకున్న అది మీ అన్న తత్వంతోనే క్రియేట్ అయిన సమాజం ఇది. కానీ ఒకసారి ఆ సమస్య ఒక మ్యాగ్నిఫై అయ్యి ప్రతిరోజు మనకి కనిపిస్తున్నప్పుడు మనకి బాధిస్తుంది. కానీ మనం దాన్ని ఏ విధంగా రెస్పాండ్ అవ్వగలం విషయం మీద మాట్లాడుతూ అప్పుడు ఆయన అబ్జర్వర్ అండ్ అబ్జర్వర్ ఈజ్ ద అబ్జర్వ్ అక్కడ వరకు తీసుకొచ్చారు. అప్పుడు ఆ తర్వాత దాంట్లో ఆయన అబ్జర్వర్ ఆ క్వాలిటీస్ గురించి కూడా, మీ యొక్క క్వాలిటీస్ గురించి కూడా ఆయన చాలా కూలంకషంగా ప్రస్తావించారు. లైక్ అదే మన యొక్క మనస్తత్వం అటువంటిది. మనకి ఎంతసేపు ఒక ఐడెంటిటీ కావాలి. ఆ తర్వాత ఏదైనా సరే మనం ఎక్కువసేపు ఆలోచించలేము. దాంట్లో కొంతసేపు ఆలోచించమంటే మళ్ళీ మనం ఒక కండిషనింగ్ నుంచి ఒక రొటీన్ అలవాట్లు పడిపోయిన మనస్తత్వాలు మనవి. ఆ తర్వాత ఆహా ఎవరో చేస్తారులే, ఇంకెవరో చేస్తారులే అని అన్ని పక్కన పెట్టేసేసి, సో ఇవి అర్థమైనప్పుడు అట్లీస్ట్ నేను ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాను అంటే, చదివింది అర్థం చేసుకుని నువ్వు అది జీవించలేకపోతే, నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే దాని ఫలితం ఏమి లేదు కదా. అది కేవలం మాట వరకు నిలబడిపోతుంది. ఆయన అన్నది ఏంటి, గో బియాండ్ ద వర్డ్స్ అంటున్నారు. శబ్దంతో కాదు, శబ్దానికి బియాండ్ వర్డ్ వెళ్ళు. ఆ తర్వాత వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్ అన్నప్పుడు ఇంకా డెప్త్ గా నువ్వు దాంట్లోకి వెళ్ళగలవా అన్నది ఆయన మనల్ని తరచి ప్రశ్నిస్తూ ఉంటారు. సో ఆయన స్పీచెస్ అన్నిట్లోనూ విపరీతమైన ఇంటెన్సిటీ. ఎందుకంటే ఆయన ఒక 5 మిలియన్ ఇయర్ ఓల్డ్ నుంచి ఈ సమాజం ఇలాగే నడుస్తుంది. సో ప్రతి మనిషిలో ఈ ఒక చైతన్యం, ఒక జాగరూకత అవ్వకపోతే చదివి లాభం ఉంది. మనం చదువుతుంటాం, వింటాం, డిస్కషన్ చేస్తాం, మళ్ళీ మర్చిపోతుంటాం. కానీ దానిలో మనం కొంత ఆలోచించగలుగుతున్నావా, స్పందించగలుగుతున్నావా, దేన్ని ఏ విషయాన్ని క్లియర్ గా చూడగలుగుతున్నావా? ఆ తర్వాత ఆయన సక్సెస్ అంటే మనలోని క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ని మనం అసలు మీని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉంటాయి మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మన ప్రవర్తన అంతా. అలా స్ట్రెంగ్తన్ చేస్తున్నప్పుడు ఈ సమాజంలోని ఆల్రెడీ ఆటోమేటిక్ గా మనం వేరుగా ఫీల్ అయిపోతూ ఆ సమాజంలో ఉన్న పరిస్థితులకి ఎక్కువ స్పందించాం మనం. మళ్ళా ఒక రొటీన్ అంటే మన జీవితాలు ఇలాగే నడిచిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ మీ అన్నది కంప్లీట్ గా ఎండ్ అయినప్పుడు ఆ తర్వాత సక్సెస్ గురించి కూడా ఆయన చాలా క్లియర్ గా చాలా ఎక్కువగా మాట్లాడారు. అంటే మనకి సక్సెస్ అన్నది చాలా సెటిల్ గా అది మనలో ఉంటుంది. అంటే ఏదో ఒక విధంగా ఒక మంచి పేరు పొందాలి, లేకపోతే మంచిగా నాకు సన్మానాలు జరగాలి, లేకపోతే ఇంకేదో జరగాలి, ఇంకో విధమైనటువంటి సక్సెస్. దాని గురించి కూడా చాలా క్లియర్ గా మాట్లాడారు. అప్పుడు సక్సెస్ అని అన్నప్పుడు మనం దాంట్లో ఏంటి ఉంటుంది, ఒక కాఠిన్యం ఉంటుంది, ఒక ల్యాక్ ఆఫ్ లవ్ ఉంటుంది, ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ ఇమ్మెన్స్ కన్సిడరేషన్ ఫర్ అదర్స్ అని 3 పాయింట్లు చెప్పి అసలు సక్సెస్ అర్థం చేసుకున్నప్పుడు ద ఎంటైర్ మ్యాప్ ఆఫ్ సక్సెస్ దాన్ని మనం చూడగలిగినప్పుడు మనం దానికి జోలికి పోకుండా, అంటే ఆయన మాట్లాడిన మాటలు ఎంత నిగూఢమైన మాటలు, ఎంత డెప్త్ తో మాట్లాడిన మాటలు అన్నారు అన్నది మనకి ఆ టెస్ట్ యాక్చువల్లీ 3-4 సార్లు చదివితే కానీ
నిజంగా మనం మాట్లాడే శక్తికి రామేమో అని కూడా అనిపిస్తుంటుందండి. సో ఆ మీ అన్నది కంప్లీట్ గా ఎండ్ అవ్వాలి అంటారు. కానీ ఎండ్ అవ్వడం అంటే అది దానికి విపరీతమైన నెగేషన్ గురించి, తర్వాత సెల్ఫ్ నెగేషన్, సెల్ఫ్ సాక్రిఫైస్ ఇది కూడా తేడా క్లియర్ గా చెప్పారు. సాక్రిఫైస్ అంటే ఏంటంటే నేనేదో పెద్ద మళ్ళీ దాంట్లో ఒక సఫరింగ్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో ఒక సారో ఉంటుంది, మళ్ళీ అది ఏంటంటే మళ్ళీ మీన్ ఒక స్ట్రెంగ్తన్ చేస్తుంటుంది. ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా చూసి ఎప్పుడైతే నెగేట్ చేయబడుతుంటాయో దానికి ఒక ట్రెమెండస్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ నుంచి ఎప్పుడైతే మనిషి ఒక వ్యక్తికి దాన్ని చూడగలుగుతాడో, సమాజాన్ని చూడగలుగుతాడో, అప్పుడు సమస్యను చూడగలుగుతాడో, అప్పుడు దట్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్ ఆయన ఆ పర్సన్ కి లైక్ ఆ వ్యక్తికి ఒక దారి చూపిస్తుందేమో. అలా అంటప్పుడు ఈ సమాజానికి ఆ వ్యక్తి యొక్క ఉపయోగం ఉంటుంది. లేదు అంటే ఈ జీవితం ఇలాగే నడిచిపోతూ ఉంటుంది, మనం మాట్లాడుకుంటా మాటల్లోనే అయిపోతుంటుంది. సో ఇంకా ఇంకా చాలా చాలా మంచి వాక్యాలు ఆయన శబ్దాలు ఆయన వచ్చాయండి. ఇన్ఫాక్ట్ ఆండర్సన్ గారు కూడా 2-3 సార్లు ఆయన లైక్ రిలీజియస్ టెక్స్ట్ ని కోట్ చేశారు. ఒకసారి బైబిల్ని, ఒకసారి భగవద్గీతని 2 సార్లు కోట్ చేశారు. ఎందుకంటే ఆయన లైక్ ఈజ్ ఏ ప్రొఫెసర్ ఇన్ రిలీజియస్ స్టడీస్. సో హీస్ బీన్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆఫ్ చైనీస్ అండ్ ఇండియన్ స్క్రిప్చర్స్ అని మొదట్లో ఇంట్రొడక్షన్ లో వచ్చింది. అంటే మనకి కొంచెం తర్వాత ఆయనకి అవేర్నెస్ కూడా వచ్చింది. నేను ఆ పుస్తకాల గురించి నాకు కొన్ని అర్థమవుతున్నాయి, కానీ ఆ పుస్తకాల్లో నేను పడిపోకూడదు. నేను ఇది చెప్పింది చేయాలి అంటే నాకు ఇంకొక బంధాలో చేయగలగాలి, లేకపోతే అది నాలెడ్జ్ లో అయిపోతుంది. ఆ అవేర్నెస్ కూడా ఆయన చాలా హ్యూమిలిటీతో ఆయన కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ తర్వాత లైక్ అంటే ఇప్పుడు మనమే రెస్పాన్సిబుల్ అన్నప్పుడు మనం దేని చేయాలి, దేని చేయకూడదు అన్న ఒక వివరణ, ఒక విచక్షణ, ఆ తర్వాత దాన్ని ఒక డిలిజెన్స్ అంటారు. అది ఉండి అది ఒక క్లిష్టమైనటువంటి ఒక క్వాలిటీ అన్నమాట. అది మనలో అది మనం దాన్ని రిటైన్ చేయగలుగుతున్నావా, సస్టైన్ చేయగలుగుతున్నావా, అసలు మనం నిజంగా దాన్ని పూర్తిగా మనం స్పందిస్తూ ఆయన మాటలకి మనం జీవించగలుగుతున్నావా, కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా, ఇటువంటివన్నీ మనని ఒక ప్రశ్నగా కలుగుతుంటాయండి. సారీ నేను ఎక్కువ మాట్లాడానేమో తెలీదు. ఇవి నేను ఇవాళ షేర్ చేసుకుందాం అనుకున్నానండి. చాలా థ్యాంక్స్ అండి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అందరికి నమస్కారం అండి. థ్యాంక్స్ అండి, బాగా చెప్పారు. అందరూ స్పీకర్స్ కొంచెం టైం తక్కువగా, లిమిట్ 8:00 మనం ముగించేద్దాం. అందుకని ఆ టైం కొంచెం బ్రీఫ్ గా చేసుకుని చక్కగా వచ్చి సంతోషం. ఇప్పుడు నేను కొంచెం సేపు మాట్లాడతాను ఈ టాపిక్ మీద. కమ్యూనికేషన్, వాట్ ఈస్ కమ్యూనికేషన్ అన్నది అంటే మనం ఒకరితో ఒకరు చెప్పేటప్పుడు, మన భావాలను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కేవలంగా మాట ద్వారానే అని మనం అనుకుంటున్నాం. కానీ ఒక మాటని బాగా అర్థం చేసుకోవాలంటే చక్కగా వినడం చాలా అవసరం. వినడం అనడంలో మనదైన భావాలన్నీ వదిలేసి, మనకున్న ప్రీడిటర్మిన్డ్ అభిప్రాయాలను పక్కన పెట్టి జాగ్రత్తగా విన్నప్పుడే ఎదుటి వ్యక్తి మనకు బాగా అర్థం అవుతారు. అంటే ఏ భావంతో మాట్లాడుతున్నారు, ఏ రకమైనటువంటి ఉద్దేశ్యం ఉంది, ఆయన పరిస్థితి ఏమిటి, స్థితి ఏమిటి అనేది మనం ఆ జాగ్రత్తగా వినడంలో మనకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే మనం చక్కగా కమ్యూనికేట్ చేయగలం. కేవలం పదాన్ని విన్నామంటే ద వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్ అనడంలో పదం సర్వస్వం కాదు. కొంతమంది ఒక పదానికి ఒక రకమైన విలువ ఇస్తే అదే పదానికి మరికొందరు మరొక విలువ ఇస్తారు. అందుకని మనం పదాల వెనకాల ఉన్నటువంటి స్థితిని, భావాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడే నిజమైనటువంటి వినడం, కమ్యూనికేషన్ సంభవం. ఎప్పుడైతే మనం అలా వినగలుగుతామో అప్పుడు మనం ఇచ్చే రెస్పాన్స్ కూడా చాలా కరెక్ట్ గా ఉంటుంది. అయితే మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. అంటే ఎవరో ఒక పొలిటికల్ లీడర్కో లేకపోతే మరొక రకమైన అధికారికో ఉన్నది బాధ్యత అని మనం అనుకోవడం చాలా తప్పు. ఒక మానవుడిగా మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. అంటే అది ఎవరికి వారుగా వాళ్ళ ఏమైనా అవేర్నెస్ లో తెలుసుకోగలం. మన ఇంకొకరికి ఏదైనా అవుతేనే అని కాదు, కొన్ని రకాలుగా జీవించే బాధ్యత మన అందరి మీద కూడా ఉన్నది. సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదైనా ఒక క్రైసిస్ అంటే ఛాలెంజ్ వచ్చిందనుకోండి,
అప్పుడు ఏం చేస్తూ ఉంటాము మనం? ఇంతకు ముందున్న గత జ్ఞానంతో ఇప్పుడున్న దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం కనుక అప్పుడు మనం ఫెయిల్ అవుతాం. అది ఆ గత జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఎవర్ న్యూ థింగ్ ను సాల్వ్ చేయలేదు. ఈ విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంకోటి ఏంటంటేనండి, మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా ఏ రకమైన భావంతో ఎంత చక్కగా అందుకే కృష్ణమూర్తి గారు ఒక పుస్తకంలో చెప్తారనమాట, ఒక మాటలో సత్యం ఉందా, మృదువుగా ఉందా, అలా మనం ప్రశ్నించుకుని అది చక్కని విధంగా మనం కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకున్న బాధ్యతని వ్యక్తిగా మానవత్వంతో జీవించడానికే ఒక బాధ్యత ఉంటుంది. అందుకని ప్రతి క్షణము కూడా నేను నా ఐడియాస్, నా అభిప్రాయాలతోటి ఇతరుల సమస్యల్ని అర్థం చేసుకున్నప్పుడు అది పరిష్కారం నేను ఇవ్వలేను సరిగ్గా. అందుకని ఆ నేననే సెంటర్ లేకుండా వినగలనా అంటే నా మనసు, నా అభిప్రాయాలు, నా ఉద్దేశాలు నేను అనుకున్నది అక్కడ రుద్దాలన్న భావనలో కాకుండా నేను జాగ్రత్తగా వింటున్నానా, అప్పుడు మాత్రమే ఆ సమస్యకి నేను నిత్యనూతనమైన పరిష్కారాన్ని ఇవ్వగలను, సరైన పరిష్కారాన్ని ఇవ్వగలను. అదేవిధంగా విజయం అనే దాంట్లో తీసుకుంటాం. సాధారణంగా ప్రతి వారు జయం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. నేను సెకండ్ డిగ్రీ చదివినప్పుడు అప్పట్లో ఫోన్లు లేవు. నాకేమనిపించిందంటే మా నాన్నగారికి ఒక ఉత్తరం రాశాను, అందరి అసూయకి లోనైన ఫస్ట్ ర్యాంక్ కంటే అందరి ప్రేమకి లోనైన సెకండ్ ర్యాంకే నాకు బాగా అనిపించింది. ఎందుకంటే అందరూ నన్ను దూరం చేస్తున్నారు అనిపించింది నాకు. అందుకని ఇక నుంచి నేను ఇంకా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోను అని చెప్పాను. అంటే ఈ జయంలో ఒక అణిచీడం ఉంటుంది. ఒకరి పట్ల, మన పట్ల ఇంకొకరు అలా ఒక అసూయాభావం ఉంటుంది. అందులో ఒక హింసాత్మకత ఉంటుంది. అందుకని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనం అన్నిటికంటే ఉత్తమమైనది అణిచేయడం కాదు, ఒక ప్రేమ తత్వంతో అభిమానంగా చూడగలగడం చాలా గొప్పది. అందుకే సక్సెస్ లో ఒక రకమైన అణిచేయడం ఉన్నది అన్న విషయం మనం గమనించాలి. ఈ విధంగా మనం ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి ప్రతిదాన్ని అక్కడ నేను అనే సెంటర్ లో మనం ఎప్పుడైతే ఉంటున్నామో మనం వినడంలో కూడా పార్షియాలిటీ ఉంటుంది. వినడం కూడా ఇందాక ఆయన వేదపారాయణ గారు చెప్పినట్టుగా టోటల్ లిసనింగ్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అంటే ఎప్పుడైతే మనం పూర్తిగా వింటున్నామో అక్కడ ఏ అభిప్రాయము లేకుండా, ఏ ఆలోచన లేకుండా క్షణంలో ఆ క్షణమే మార్పు సంభవం. ఆ లిసనింగ్ అంత పవర్ ఉంది. మనం ఎప్పుడు కూడా ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయాలతో, కంపారిజన్ తో, ఏదేదో భావాలతో వినడం వల్లే మనకి ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు సంభవించట్లేదు. ట్రూ లిసనింగ్ లో ట్రాన్స్ఫర్మేషన్ సంభవం. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే మన కమ్యూనికేషన్ అన్నది నాట్ ఓన్లీ వెర్బల్, మాటలే కాదండి, మాటల వెనకాల ఉన్నది ఎంతో పాసాన్ అవుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే ఒకరు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినడంలో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే కమ్యూనికేషన్, సరైన కమ్యూనికేషన్ సంభవం. ఈ విధంగా మనం మన నిత్య జీవితంలో ఆ కన్సర్న్ ఫర్ అదర్స్, నేనన్న సెంటర్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనకి ఆ కాన్షియస్నెస్, కాస్మిక్ కాన్షియస్నెస్, ఆ వన్నెస్ విత్ ఆల్ అన్నది సంభవం. అప్పుడే అండర్స్టాండింగ్ సంభవం. అండ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. అందుకోసమే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే దాంట్లో మనం ఏదో కొన్ని నిశ్చయాలు పెట్టుకుని ఆ నిశ్చయాలే అక్కడ చెప్తే అక్కడ సమస్య ఎప్పుడు సాల్వ్ అవ్వదు. ఈ విధంగా ఆ సమస్యలోనే సొల్యూషన్ ఉంది. ఆ విషయం మనం గ్రహించినప్పుడు ఎప్పుడు కూడా ఒక అబ్జర్వర్ గా ఉంటూ ఉన్నంతసేపు సమస్యలు కానీ ఏది సంపూర్ణంగా మనం అవగాహన చేసుకోలేదు. ఆ లేని సెంటర్ అనేది ఎప్పుడైతే లేదో టోటల్ లిజనింగ్ సంభవం, టోటల్ కమ్యూనికేషన్ సంభవం, టోటల్ హార్మోనింగ్ సంభవం. అప్పుడు మాత్రమే మనం చక్కటి సమరసతతో ఉన్నటువంటి జీవితాన్ని గడపగలం. మనదైన మన ప్రేమ స్థితిని రేడియేట్ చేసే సెంటర్స్ గా తయారవగలం. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మహాలక్ష్మమ్మ గారు మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ధనలక్ష్మి గారు.
మహాలక్ష్మమ్మ గారు ఉన్నారా? ధనలక్ష్మమ్మ గారు. ధనలక్ష్మమ్మ గారిని మాట్లాడమని. ఓకే, జనార్దన్ గారు మాట్లాడతారు. జనార్దన్ గారిని. మేడం ఓకే, చెప్పండి. ఎవరు మాట్లాడ ధనలక్ష్మి గారు మాట్లాడతారా? మేడం మాట్లాడతారా? మేడం అన్మ్యూట్ చేయండి. మ్యూట్ లో ఉన్న మీరు ధనలక్ష్మమ్మ గారు. ఓకేనండి, మాట్లాడండి. మాట్లాడి. హలో వినపడుతుంది మేడం, మాట్లాడండి మేడం. ధనలక్ష్మి గారు మాట్లాడుతున్నారా? వినపడటం లేదు. అన్మ్యూట్ చేసినా మళ్ళీ వెంటనే మ్యూట్ అయిపోతుంది. ధనలక్ష్మమ్మ గారు, మీరు అన్మ్యూట్ చేసినా మళ్ళీ వెంటనే మ్యూట్ అవుతుంది. ఒకసారి చూడండి, చెక్ చేయండి. లేకపోతే తర్వాత మాట్లాడచ్చు. శాస్త్రి గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, వాళ్ళు ఆవిడని రిక్వెస్ట్ చేస్తున్నామండి, రెస్పాండ్ అవ్వండి. శాస్త్రి గారు మాట్లాడతారు. నమస్కారం లక్ష్మి గారు, అందరికీ నమస్కారం. వినబడుతుందండి? వినిపిస్తుంది. నేను ఈ సంభాషణ ఈ విషయంలో కృష్ణమూర్తి గారు యాక్చువల్ వర్డ్స్ నోట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందండి? ఎవరో మాట్లాడుతున్నారు మధ్యలో. హలో, ఎవరో మాట్లాడుతున్నారు, డిస్టర్బెన్స్ వస్తుంది. నాగేశ్వరరావు గారు మ్యూట్ చేయాలి. మ్యూట్ చేశారు, మీరు మాట్లాడండి శాస్త్రి గారు. సార్, అందరికీ నమస్కారం అండి. ఈ నిజంగా దుర్గారాణి గారు అన్నట్టు ఈ టాపిక్, ఈ డైలాగ్ అంతా కూడాను చాలా చక్కగా ఉంది.